ఫ్రెండ్స్, ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన విజయ్ మాల్యా కథ నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఒక సమయంలో ఇండియాలో అత్యంత ధనిక వ్యాపారవేత్తల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న ఈ వ్యక్తి ఎలా ఓ పరారీలో ఉన్న నిందితుడిగా మారాడో తెలుసుకోవడం చాలా మందిని ఆశ్చర్యంలో ముంచేస్తుంది. ఒకప్పుడు దేశం మొత్తం ఆయన పేరే మోగేది. ఎవరికైనా ధనవంతుడు అంటే గుర్తొచ్చేది ఆయన ముఖమే. ఆయన వేసే దుస్తులు, తిరిగే కార్లు, ప్రైవేట్ జెట్లు, అంబరాన్ అంటే పార్టీలతో మాల్యా జీవితం ఒక రాయల్ జీవితంలా కనిపించేది. కానీ ఇవాళ ఆయన పేరు పరారీలో ఉన్న నిందితుడిగా వినిపిస్తుంది. కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అనే బిరుదు ఇప్పుడు కింగ్ ఆఫ్ బ్యాడ్ లోన్స్ గా మారింది. విజయ్ మాల్యా 1955లో బెంగళూరులో జన్మించాడు. ఆయన తండ్రి విఠల్ మాల్యా యునైటెడ్ బ్రావరీస్ అనే మద్యం సంస్థ చైర్మన్ గా ఉండేవారు. తండ్రి మరణం తర్వాత కేవలం 28 ఏళ్ల వయసులో 1983లో విజయ్ మాల్యా ఆ కంపెనీకి చైర్మన్ గా నియమితుడయ్యాడు. ఆయన వచ్చిన వెంటనే కంపెనీ విస్తరణ ప్రారంభించి కింగ్ ఫిషర్ బీర్ అనే బ్రాండ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. ఈ బ్రాండ్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందింది. ఆయన ధనం, ప్రతిష్ట, గ్లామర్ కారణంగా మీడియా అతన్ని కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అని పిలిచేది. ఆయన సెలబ్రిటీలతో పార్టీలు, మోడల్స్తో ప్రమోషన్లు, ప్రైవేట్ జెట్లు, మీడియా, మ్యాగజైన్లు, టీవీల్లో అతను ఓ గ్లామర్ ఐకాన్లా నిలిచేవాడు. అంతేకాకుండా కింగ్ ఫిషర్ క్యాలెండర్ అనే గ్లామర్ బేస్డ్ ప్రచార పద్ధతిని మొదలుపెట్టి భారత మార్కెటింగ్కు ఒక కొత్త ట్రెండ్ను తీసుకొచ్చాడు. 2002లో ఆయన కర్ణాటక నుండి స్వతంత్ర అభ్యర్థిగా బీజేపీ మద్దతుతో రాజ్యసభకు ఎన్నికయ్యాడు. తన రాజకీయ ప్రభావం ఉపయోగించి 2005లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అనే విమానయాన సంస్థను ప్రారంభించాడు. ఇది ఇండియాలో లగ్జరీ ఎయిర్లైన్ గా పరిగణించబడింది. ఫ్లై ద గుడ్ టైమ్స్ అనే నినాదంతో ఎల్సిడి స్క్రీన్లు, అందమైన ఎయిర్ హోస్టెస్లు, గొప్ప భోజనం, ఖరీదైన ఎంటర్టైన్మెంట్ వంటి అనుభవాల్ని ప్రయాణికులకు అందించేది. మొదటి 2 సంవత్సరాల్లో కంపెనీకి పెద్దగా నష్టాలు లేవు. కానీ మాల్యా తన దృష్టిని వేగంగా విస్తరణపైనే పెట్టాడు. దీంతో 2007లో ఆయన ఎయిర్ డెక్కన్ అనే చీఫ్ ఎయిర్లైన్ కూడా కొనుగోలు చేశాడు. అక్కడే అసలు సమస్యలు మొదలయ్యాయి. ఒకవైపు లగ్జరీ, మరోవైపు లో కాస్ట్. ఈ 2 మోడల్స్ ను కలపడం వల్ల వ్యాపార పరంగా కలవరం మొదలైంది. తక్కువ ధర టికెట్ల కోసం వచ్చిన ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం సరిపోవడం లేదు. కానీ విమాన సర్వీసులు మాత్రం ఖరీదైన విధంగా ఉండడంతో కింగ్ ఫిషర్ కు ఆ ఖర్చు భరించడం కష్టంగా మారింది. అదే సమయంలో విమాన ఇంధనంగా వాడే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు పెరగడం, దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం వల్ల కంపెనీ నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. మాల్యా మాత్రం బ్రాండింగ్ మీద డబ్బు ఖర్చు చేయడం తప్ప ఆర్థిక లెక్కలు పట్టించుకోలేదు. ఇక ఇదే సమయంలో 2008లో ఐపీఎల్ ప్రారంభించినప్పుడు తన కింగ్ ఫిషర్ బ్రాండ్ కి మరింత గుర్తింపు తెచ్చేందుకు మాల్యా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనే జట్టును కొనుగోలు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ అనే పేరు ఆయన యూబీ గ్రూప్ లోని ఫేమస్ విస్కీ బ్రాండ్ పేరు నుంచి తీసుకున్నది. ఈ జట్టు మొదటి సీజన్ నుంచే గ్లామర్, స్టైల్ పరంగా టాప్ లో ఉండేది. కానీ ఆట పరంగా రిజల్ట్స్ మాత్రం నిరాశ కలిగించేది. చివరికి ఆర్థిక సమస్యలతో ఈ జట్టు యాజమాన్యం కూడా యూబీ గ్రూప్ నుంచి మారిపోయింది. విమానాల నిర్వహణ ఖర్చులు, సిబ్బందికి జీతాలు, బకాయిలు, బ్యాంకులకు వడ్డీలు అన్ని క్రమంగా పెరిగిపోయాయి. ఫలితంగా కంపెనీకి రోజుకు ₹1 కోటి నష్టాలు రావడం మొదలైంది. అయినా ఆయన ఆశ పెంచుతూ ముందుకు సాగారు. ఈ మధ్యలో ఆయన 17 బ్యాంకుల నుంచి సుమారు 9,000 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నాడు. దీంతో 2012లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పూర్తిగా మూతపడింది. మాల్యా అప్పుల్ని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వంటి సంస్థలు కేసులు వేస్తూ ఆయన్ను విల్ఫుల్ డీఫాల్టర్ గా ప్రకటించాయి. అంటే కావాలని అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోయిన వాడని. అక్కడే అసలు ట్విస్ట్ జరిగింది. కేసులు, కోర్టు విచారణలు నడుస్తున్న సమయంలో 2016లో మాల్యా అకస్మాత్తుగా ఆంగ్లదేశానికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆయన తిరిగి భారత్కు రాలేదు. భారత ప్రభుత్వం బ్రిటన్తో ఎక్స్ట్రాడిషన్ ఒప్పందం ప్రకారం ఆయన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. కోర్టులో ఆయన్ని భారత్కు పంపాలని ఆదేశించిన కొన్ని లీగల్ ప్రక్రియల పేరుతో ఇప్పటికే ఆలస్యం అవుతుంది. అయితే ఇంతకాలంగా మౌనంగా ఉన్న మాల్యా ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పాడు. ముఖ్యంగా నన్ను పరారయ్యాడని చెబుతారు, కానీ నేనెప్పుడు చట్టాన్ని దాచి తప్పించుకోలేదని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, నేను భారత్ నుంచి వెళ్లే ముందు భారత ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతికి కూడా తెలియజేశానని చెప్పారు. అప్పుడు నన్నెవరూ ఆపలేదు. అది పరారేమీ కాదు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా నన్ను తప్పుగా చూపించేందుకు కొన్ని మీడియా సంస్థలు కావాలని ప్రయత్నించాయి. నేను తప్పు చేసినట్టు ప్రజలకు నమ్మించారు, కానీ నా పట్ల జరగాల్సిన న్యాయం జరగలేదని కూడా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతోని మళ్ళీ సోషల్ మీడియాలో విజయ్ మాల్యా రిటర్న్స్ అనే హ్యాష్ ట్రెండ్ అవుతుంది. ఒకవైపు అతనిపై ఉన్న కేసుల తీర్పులు ఇంకా కదలికలో ఉండగా, మరోవైపు ఆయన ఇలా బయటకు వచ్చి లైవ్ లో మాట్లాడడం ద్వారా ఆయనపై ప్రజల దృష్టి మళ్లీ పడింది. అలాగే ఆయన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా ఇఫ్ ఐ యామ్ హానెస్ట్ అనే పుస్తకం ద్వారా తమ కుటుంబం మీద వచ్చిన ఒత్తిళ్లను, నిందలను, మానసిక బాధలను బయటపెట్టాడు.
చేసుకున్నాడు. ఇది కూడా మాల్యా కుటుంబం మళ్ళీ వార్తల్లోకి రావడానికి కారణమైంది. ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న, అతను తీసుకున్న 9,000 కోట్ల రూపాయలు తిరిగి వస్తాయా, లేక విజయ్ మాల్యా వంటి ధనవంతులు న్యాయాన్ని తప్పించుకొని వెళ్తారా? ఇది వ్యాపార వైఫల్యమా, లేక ఉద్దేశపూర్వక మోసమా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తేలిక కాదు. కానీ ఈ కథ మనకు చెప్పే పాఠం మాత్రం స్పష్టంగా ఉంది. గర్వం, లోభం, బాధ్యత లేని ధనం ఎప్పటికీ నిలబడదు. ప్రజల నమ్మకాల్ని ధనంగా మార్చుకున్నవాడు చివరికి అదే నమ్మకాన్ని కోల్పోయాడు. విజయ్ మాల్యా జీవితం ఎలా ప్రారంభమై ఎలా పతనమైందనేది తెలుసుకోవడం యువతకి మంచి జీవన పాఠం అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విజయ్ మాల్యా గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.